సిబిఎస్ఈ 12వ తరగతి పేపర్ల రీవాల్యుయేషన్ ఉండబోతోంది. ఫలితాల్లో గందరగోళంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. ఇక సిబిఎస్ఈ 12వ తరగతి పత్రాల రీవాల్యుయేషన్ కి కూడా ఆదేశించారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దని కూడా భరోసా ఇచ్చారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానంలో లోపాలున్నాయని చెప్తున్నారు మంత్రి. తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటన చేశారు. మొత్తం 98 లక్షల ఆన్సర్ షీట్స్, 40 కోట్ల పేజీల డిజిటల్ మూల్యాంకనం తొలిసారి కావడంతో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయన్నారు. తాము విద్యార్థుల మేలు కోసమే ఓఎస్ఎం విధానం తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. దీనివల్ల స్కాన్ చేసిన పత్రాలను విద్యార్థులు నేరుగా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే డిజిటలైజేషన్ టైంలో కొన్ని తప్పులు దొరలడం గందరగోళానికి కారణమైందన్నారు. 17 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలు భద్రంగానే ఉన్నాయని మంత్రి వివరించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. మార్కుల్లో విద్యాశాలపై లోతైన విచారణ జరుగుతోందని చెప్పారు. ఫిర్యాదు చేసిన ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతికతలో తలెత్తిన లోపాలను సరిదిద్దుతామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అటు విద్యార్థుల కోసం సిబిఎస్ఈ ఒక 24/7 హెల్ప్ లైన్ ప్రారంభించింది. ఫలితాల వెల్లడి తరువాత విద్యార్థులకు సహాయం అందించే ఉద్దేశంతో సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సపోర్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఫలితాలు, మూల్యాంకనం, ఒత్తిడి నిర్వహణకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు సహాయం అందించేలా ఈ సహాయక వ్యవస్థ పనిచేస్తుంది. టెలి కౌన్సిలింగ్ సదుపాయం కూడా ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. అది 1800118004. సిబిఎస్ఈలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం అందుబాటులోకి తేవడం మంచిదే అయినా సరైన ప్రణాళిక లేకుండా కాంట్రాక్ట్ సంస్థ వ్యవహరించడంతో మొత్తం భ్రష్టు పట్టింది. ఈసారి 4,04,000 మంది విద్యార్థులు ఓఎస్ఎం కి అప్లై చేసుకున్నారు. మార్కుల విషయంలో క్లారిటీ కోసం తమ జవాబు పత్రాలని స్కాన్ కాపీలను చూసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. తీరా చూస్తే చాలా మంది విద్యార్థుల పేపర్స్ గందరగోళంగా ఉన్నాయి. స్కాన్ సరిగా కనిపించనివి కొన్ని ఉంటే, ఒకరి పేపర్లు మరొకరికి వచ్చినవి ఇంకొన్ని ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా పెను దుమారానికి దారితీసింది. వేదాంత్ శ్రీవాస్తవ అనే స్టూడెంట్ తాను రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకుంటే తనకు వేరే విద్యార్థి ఆన్సర్ షీట్స్ వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకు అతని దారుణంగా ట్రోల్ చేశారు కొందరు. తీరా ఇప్పుడు కేంద్రమే తప్పు జరిగిందని అంగీకరించి రీవాల్యుయేషన్ కు సిద్ధమైంది. అసలు ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం ఓఎస్ఎం తప్పుల తడకగా ఉండటానికి ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కోయాంట్ సంస్థే కారణమంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో గ్లోబరీనా పేరుతో ఉన్న సంస్థే ఇప్పుడు కోయాంట్ ఎడ్యుటెక్ గా మారిందని, సంస్థకు సరైన అనుభవం లేని కారణంగా ఇప్పుడు పిల్లల పాలట అది శాపమైందని చెప్తున్నారు. గతంలో తెలంగాణలో ఇంటర్ ఫలితాల విషయంలో గ్లోబరీనా సంస్థ వల్ల పెద్ద గందరగోళమే జరిగింది. ఇప్పుడు అదే సంస్థ సిబిఎస్ఈ పరీక్షల మూల్యాంకనంలో కూడా తప్పులు చేసింది. ఫలితంగా ఇప్పుడు రీవాల్యుయేషన్ చేయాల్సి వస్తోంది.